హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇది నా సాటర్డే వ్లాగ్. సాటర్డే కాబట్టి కొంచెం లేట్గా లేచాం. యాక్చువల్లీ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. యాక్చువల్లీ ఇంకా లేట్ లేచేవాళ్ళం, కాకపోతే ఈరోజు భార్గవ వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ డే ఉంది. సో అందుకే లేచామన్నమాట. 10 కల్లా రెడీ వెళ్ళాలి. లేవడమే గేట్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నాను నేను మెయిడ్ కోసం. లాస్ట్ 4 days రాలేదామె, ఇప్పుడు వస్తున్నా అని చెప్పింది ఒక 10 minutesలో. నేనైతే ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకొని తాగేసి ఫ్రెష్ అయిపోవడమే. హౌస్ హెల్ప్కి మెయిడ్ని పెట్టుకుంటే ఆమె ఇంట్లో పని మాత్రమే చేస్తుంది. ఇంటి బయట పని మనమే చేసుకోవాలి. అంటే బయట తుడుచుకోవడం, ముగ్గేసుకోవడం మనమే చేసుకోవాలి. రోజు బయట తుడిచి ముగ్గేయాలనేది నేను చాలా గట్టిగా పెట్టుకున్న రూల్, కానీ అది అవ్వట్లేదు. నాకు వర్కింగ్ డేస్ అప్పుడు ఎర్లీ మార్నింగే కాల్ స్టార్ట్ అయిపోతాయి. అందుకే కొంచెం ఇవన్నీ చేయడం కష్టమైద్ది. ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం ఫ్రీ టైం ఉండింది. టైం 9:58. 10 కల్లా వెళ్ళాలని చెప్పాం కదా, ఇంతవరకు కనీసం బ్రష్ కూడా చేయలేదు. ఆల్రెడీ 10 అయిపోయింది టైం. యాక్చువల్లీ 11కి మ్యాజిక్ షో ఉంటుందంట. సో మోస్ట్లీ మేము అదైతే ఖచ్చితంగా మిస్ అవుతాం. మళ్ళీ 1కి ఉంటుందంట సేమ్ మ్యాజిక్ షో. 1 o'clockది అటెండ్ అవుదాంలే అని చెప్పి ఇంకా కొంచెం లేట్గా రెడీ అవుతున్నాం. ఇంట్లో విండోస్కి కర్టన్స్ తీసుకోవడం మర్చిపోయాము ఊరు నుంచి వచ్చేటప్పుడు. అయితే ఇంకా ప్రస్తుతానికి అలా దుప్పట్లతో మేనేజ్ చేస్తున్నాం, బికాజ్ ఈ కిటికీలు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. 10కి వెళ్దాం అనుకున్నాము ఆఫీస్కి. 11:30 అయింది. 11:22 ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మోస్ట్లీ 1 o'clock మ్యాజిక్ షోకి అందుకుంటామంటే డౌటే. లైట్ తీసుకొని వచ్చేసేనా గైస్? నేను ఎంత పిచ్చిదానంటే లాక్ వేసేసాక స్పెక్స్ మర్చిపోయా. పాపం మళ్ళీ లాక్ తీస్తున్నాను. ఇంకొంతసేపు అయితే భార్గవ్ నన్ను కొడతాడు ఫ్రెండ్స్. మళ్ళీ కీస్ తీసి ఇంకా స్పెక్స్ తెచ్చుకొని స్టార్ట్ అయిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. భార్గవ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తున్నాం అనేసి. ఇదే భార్గవ్ వాళ్ళ ఆఫీస్ క్యాంపస్ వచ్చేసాం. ఈవెంట్లో ఏం చేసామనేది మేము షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను నేను. అవి ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ సమ్మర్ టైంలో ఒక కొబ్బరి బోండం షాప్ పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకు. అసలు ఎలా పెంచేశారంటే రేట్, ఒకప్పుడు 35-30 అలా ఉండే బోండం ఇప్పుడు 60 రూపీస్ అంట. కానీ అంత ఎండలో తిరిగినప్పుడు తప్పదు కదా, ఇంకా తాగాలి. అలానే దారిలో మళ్ళీ ఫ్రెష్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ కొనేవి ఉంటే కర్డ్, మిల్క్ అలా తీసుకున్నాము. ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. బేసిక్గా మనం ఐటమ్స్ స్కాన్ చేస్తే అది అక్కడ చూపిస్తుంది. అలా తీసుకున్న ఐటమ్స్ అన్నీ స్కాన్ చేసి లాస్ట్లో పేమెంట్ చేసేయడమే. మేము వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా టీ పెట్టుకుందామని చెప్పి కిచెన్లోకి వచ్చాయి. ఇప్పుడు టైం 6:45. కానీ మార్నింగ్ నుంచి అసలు ఇంట్లో టీ తాగిందే లేదు. బయట అక్కడ కాఫీ తాగాము కానీ వాళ్ళ ఆఫీస్లో. ఇక్కడ సరే ఇంట్లో టీ పెట్టుకొని తాగుదామని చెప్పి ఇప్పుడే కిచెన్లోకి వచ్చాను. ఎప్పుడైనా ఏదైనా లేట్ అయింది అనుకున్నప్పుడే అన్నీ చిరాగ్గా జరుగుతాయి నాకు. పాలు ఇరిగిపోయాయి. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ పాలు, అందుకే అవి వెంటనే అలా ఫ్రిడ్జ్లోంచి తీసి పొయ్యి మీద పెట్టగానే అవి విరిగిపోయాయి. ఇంకా కానీ మా ఇంట్లో ఎప్పుడు మిల్క్ స్టాక్ పెట్టుకుంటాం కదా, సో వేరే ప్యాకెట్ ఉంటే ఇంకా అవి యూస్ చేస్తున్నా. పాలు ఇరిగిపోయినప్పుడు భార్గవ్ కోవా చేయమంటాడు, కానీ అప్పుడు అంత టైం లేదు. మీకు ఒక కొత్త రకం వంకాయలు చూపిస్తాను ఈ వీడియోలో. అసలు ఇలాంటివి ఎప్పుడు తినలేదు, ఎలా కుక్ చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు వీటిని నార్మల్ వంకాయ వండినట్టే కుక్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి ఎలా వస్తాయో. వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఈ 5 వంకాయలు 10 రూపీస్ అనుకుంటా, 10 రూపీస్ పడింది. ఈరోజు డిన్నర్కి యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ భార్గవ్ వాళ్ళ ఆఫీస్లో ఫుడ్ అంత బాగాలేదు.
అందుకని చెప్పి ఈవినింగ్ ఫస్ట్ బయట తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ వద్దులే ఇంట్లోనే వండుకుందామని చెప్పి రసం వంకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు నేను దాని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ముందుగా రసం ఫస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చూడాలి. మీరు కుకింగ్కి ఏ ఛానల్స్ ఫాలో అవుతారు? నేనైతే విస్మయ్ ఫుడ్ ఒకటి, శ్రావణీస్ కిచెన్, అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంట కొంచెం రేర్, కానీ శ్రావణీస్ కిచెన్, విస్మయ్ ఫుడ్ ఎక్కువ ఫాలో అవుతాం. వాళ్ళ దగ్గర సింపుల్ రెసిపీస్ చాలా ఉంటాయి. రసం రెసిపీ చింతపండు నానబెట్టాను రసం కోసం. అయితే ఇప్పుడు రైస్ వండుదామని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు, రైస్ కుక్కర్ దాంట్లో ఇలా సెపరేట్ గిన్నెలో పెడితే మంచిగా కుక్ అవుతుందని చెప్పి. సరే ఏ గిన్నె పట్టిద్దని చూస్తున్నా. ఇది కొంచెం పెద్దదైంది, సో ఇదే వేస్ట్. సో 1 కప్ రైస్ అయితే ఎలాగో అని చెప్పి ఇందులో వండేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే బియ్యం నానబెట్టేస్తాం. యాక్చువల్లీ రైస్ కుక్కర్లో ఇచ్చిన కప్ సైజ్ ఇది. రసం రెసిపీ వీడియోస్లో కొంచెం డిఫికల్ట్గా అనిపించింది నాకు, రసం పౌడర్ చేయాలనేసి. ఇంకా అమ్మకు కాల్ చేస్తే నేను ఆల్రెడీ చేసి పెట్టాను, అది యూస్ చేసుకో అని చెప్పింది. అదే ఇక్కడ చూశాను. ఇంకా అది యూస్ చేసి అమ్మ చెప్పింది ఒక రెసిపీ, ఇంకా అలా ఫాలో అయిపోతున్నా ప్రస్తుతానికి. ఇక్కడ పక్కనే వంకాయ ఫ్రై కూడా స్టార్ట్ చేసేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసానేమో అనిపించి కొంచెం గ్లాస్లోకి తీస్తున్నా, దోశల్లోకి అలా యూస్ చేసేయచ్చులే అని. వంకాయలు నాకు ఎలా ఫ్రై చేయాలో అర్థం కాలేదు. ఆయిల్లో వేసాను, చాలా ఆయిలే వేసి పెట్టాను. ఇవేంటో మాడిపోతున్నాయి బయట నుంచి, లోపల నుంచి అసలు కుక్ అవ్వట్లేదు. ఫ్రెండ్స్, మిషన్ ఉలగడ్డ స్టార్టెడ్. వంకాయ బిస్కెట్ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. సీరియస్ మాడిపోయిన వంకాయ ఫుల్ చేదుగా ఉంది, అసలు ఈ కాయలే బాగాలేదు. ఇక్కడ రసం కోసం తాలింపుకు ప్రిపేర్ చేస్తాను నేను.
తాలింపు మళ్ళీ చేసి రసం అయితే ఎలాగో ప్రిపేర్ చేసేసాను. ఇదే మాడిపోయిన వంకాయ. అసలు ఫుల్ చేదుగా ఉన్నాయి అవైతే. కాయలే బాలేదు. ఇక్కడ భార్గవ్ పాపం ఆలు కట్ చేశారు. ఇంకా దీన్ని ఫ్రై చేయాలి ఇప్పుడు. అప్పటికే టైం ఆల్మోస్ట్ 9 అయిపోతుంది. ఇంకా సరే అని చెప్పి రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాము. ఫైనల్గా రైస్ ఆలూ ఫ్రై 2 అయిపోయినాయి. ఇంకా తినేయడమే. ఇలా వేరే గిన్నెలో కుక్ చేస్తే రైస్ బాగా కుక్ అయింది. అసలు అడుగంటలేదు, రైసే వేస్ట్ అవ్వలేదు. బాగా అనిపించింది. ఇంకా తర్వాత నుంచి మేము ఇదే ఫాలో అయ్యాము. ఈ కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. చాలా బాగా హెల్ప్ అయింది ఈ సజెషన్. అన్ని ఫెయిల్యూర్స్ తర్వాత కూడా డిన్నర్ ఇంట్లో చేస్తున్నామంటే గొప్పే. ఇది కొబ్బరి కారం అమ్మ ముందే చేసి పెట్టి వెళ్ళింది మాకు. టొమాటో పచ్చడను కొబ్బరి కారము, ఇంకా అది ప్లస్ నెయ్యి కూడా ఇంట్లో చేసిందే, అమ్మ చేసి ఇచ్చింది. ఇంకా డిన్నర్ అయిపోయాక కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను. సండే మెయిడ్ రారు, తను హాలిడే ఆ రోజు. సో అందుకనే మోస్ట్లీ సాటర్డే నైటే ఫినిష్ చేసేసుకున్నాను. సండే ఎలాగో హాలిడే కాబట్టి పనులన్నీ అయిపోయినాయని ఇంకా సాటర్డే నైట్ ఒక మంచి మూవీ పెట్టుకున్నాము, హారర్ మూవీ. వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇదే మా సాటర్డే వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇప్పుడు ఈ మూవీ చూస్తాము, బ్రిడ్జ్ కర్స్. అది చూసాక ఇంక పడుకోవడం అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.